అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయమే హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. విచారణకు సహకరించకపోతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ ను కించపరిచేలా ఆర్జీవీ పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. ఇవాళ ఒంగోలు పిఎస్ లో విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే 2 సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాకపోవడంతో ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, వర్మ ఇంటి దగ్గర అయితే ఒక హై డ్రామా నెలకొన్నట్టుగా కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు పోలీసులు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని తెలియజేయట్లేదు. అండ్ ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్ అంటున్నారు. చూస్తే ఈ రోజు ఉదయం జూబ్లీస్ లోని ఆర్జీవీ ఇంటికి ఒంగోలు రూరల్ పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తో పాటు పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, దానికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన ఆధారాలను కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం పోలీసుల నోటీసులకు మాత్రం హాజరు కాలేదు. తనకు వారం రోజుల గడువు కావాలని చెప్పి కూడా పోలీసులు ఇచ్చిన నోటీస్ కు రిప్లై మాత్రం ఇచ్చారు. కానీ పోలీసులు మాత్రము ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని మాత్రం ప్రధానంగా చాలా క్లియర్ గా కూడా చెప్పారు. కానీ పోలీసులకు ఎదుట హాజరు కాకపోవడంతో ఈ రోజు ఉదయం 2 ప్రైవేట్ వాహనాల్లో కూడా పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. చేరుకొని ఆర్జీవీ ఇంటి దగ్గర కూడా ఇప్పటికే ప్రజెంట్ చూసి ఈ రోజు ఉదయం నుంచి కూడా అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ ఆర్జీవీ మాత్రము ఇటు పోలీసులకు సంబంధించి ఎలాంటి సమాధానం కూడా చెప్పడం లేదు. కానీ పోలీసులు మాత్రము ఆర్జీవీ ఇంటి దగ్గరనే ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఆర్జీవీ ఇంటి దగ్గర మాత్రం పోలీసులు సంబంధించి పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇంట్లో కూడా ఎవరిని లోపలికి పోనివ్వట్లేదు. అంతేకాకుండా బయట వారిని కూడా బయటికి నుంచి పంపించి వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాత ఏ విధంగా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులకు ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి ఆర్జీవీ మాత్రం రాలేడు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా అతన్ని తీసుకువెళ్తాము, ఒంగోలుకు తీసుకువెళ్తాము, ఎందుకంటే అక్కడ విచారణ కూడా కొనసాగిస్తాము. విచారణ నేపథ్యంలో ఇలాంటి పోస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారించాల్సి ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఒంగోలు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులకైతే ఇప్పటి వరకు వర్మ అందుబాటులోకి రాలేదు అంటున్నారు. అంటే ఆయన సిబ్బంది ద్వారా ఆయన ఏమైనా పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? అయితే సిబ్బంది మాత్రము అక్కడ రామ్ గోపాల్ సంబంధించిన మనుషులు మాత్రమే ఉన్నారు. అయితే వారు చెప్పడం ఏంటంటే ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేడు అనేది మాత్రమే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ పోలీసులు మాత్రము రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్దనే ఇంకా ఉన్నారు. అంటే రామ్ గోపాల్ వర్మ సంబంధించిన విషయము ఇంటికి వచ్చాను పోలీసులు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ వారికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అక్కడనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నా కూడా దీనికి సంబంధించి అదుపులోకి తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద మాత్రం హైడ్రామా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ తమకు విచారణకు సహకరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే దీనికి లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. పవన్, అసలు వర్మ హైదరాబాద్ లోనే ఉన్నారా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్లారా? ఈ ఇన్ఫర్మేషన్ ఏది కూడా పోలీసులు, ఒంగోలు పోలీసులు తెలుసుకోకుండానే హైదరాబాద్ కి చేరుకున్నారా? ఓకే, ఒకవేళ వెయిట్ చేయాల్సి వస్తే ఎంతసేపటి వరకు పోలీసులు వర్మ కోసం వెయిట్ చేయొచ్చు? ఈ రోజు కూడా ఒకవేళ రాకపోతే ఇప్పటికే 2 సార్లు డుమా కొట్టిన నేపథ్యంలో అరెస్టు రంగం సిద్ధమైంది. సో ఇప్పుడు కూడా వర్మ పోలీసులకు కనుక దొరక్కపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేరకే
పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే అతని ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, అతని యొక్క నెట్వర్క్ సిగ్నల్స్ కావచ్చు, మొత్తం ఖచ్చితంగా హైదరాబాద్ లోనే చూపించిన నేపథ్యంలో కలిసి అందుకే హైదరాబాద్ కూడా 2 ప్రత్యేక టీంల ద్వారా హైదరాబాద్ కూడా చేరుకున్నారు. అయితే ప్రజెంట్ రామ్ గోపాల్ వర్మ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఈ యొక్క టవర్ లొకేషన్ కూడా కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటు అతని మనుషులు మాత్రం ఇంట్లో లేరు, అతను ఎక్కడున్నారో తమకు కూడా తెలియదని చెప్పి ఖచ్చితంగా పోలీసులకు సమాధానం చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రము ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం మేరకే దీనికి సంబంధించి వారు హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే కానీ ఇంట్లోనే ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా అనేది మాత్రము కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. దాని తర్వాత పోలీసులు ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము రామ్ గోపాల్ వర్మ సంబంధించిన నోటీసులకు గైహాజరు కావడంతోనే పోలీసులు హైదరాబాద్ కూడా చేరుకున్నారు. అయితే పవన్, సిబ్బంది మాత్రం ఆయన అత్యవసర పని మీద వెళ్లారు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఏదో బయటకు వస్తుంది. బట్ ఈ నేపథ్యంలో సిబ్బందిని ఏమైనా విచారించే అవకాశాలు ఉన్నాయా? సిబ్బందిని మాత్రం ఎవరు కూడా పోలీసులు విచారించారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ నేరుగా తన సోషల్ మీడియాలో తన అకౌంట్ ద్వారానే ఒక పోస్ట్ చేశారు కాబట్టి అతన్ని విచారిస్తారు. ఎందుకంటే విచారణ కూడా అతనికే నోటీసులు ఇచ్చారు కాబట్టి నేరుగా విచారణకు హాజరు కావాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇలాంటి పోస్టులు చేశారో దానికి ఆధారాలు కూడా కావాలి, ఆధారాలు సమర్పించాలని మాత్రం ప్రధానంగా నోటీసులో కూడా పేర్కొన్న పరిస్థితి చూస్తున్నాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాకపోతే మాత్రము లీగల్ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు అరెస్ట్ కావచ్చు, దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రము పోలీసులకు విచారణకు సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, దీనిపైన వర్మ లాయర్ ఏమంటున్నారు? అయితే దీనిపైన వర్మ లాయర్ మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి విచారణకు హాజరవుతాము, కొంత సమయం కావాలని అడిగాము. అయితే దీనికి సంబంధించి కూడా రిప్లై కూడా ఇచ్చామని చెప్పి కూడా అతని న్యాయవాది కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ ఒంగోలు పోలీసులు కావాలని ఇటు వచ్చారు, ఇట్లా వచ్చి దీనికి సంబంధించి పూర్తిగా తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ఇటు అడ్వకేట్ కూడా చెప్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు విచారణకు సహకరిస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు అడ్వకేట్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ కూడా పోలీసులు విచారణకు కూడా హాజరు కావాల్సి ఖచ్చితంగా ఉంటుంది. రైట్ పవన్, ఇంకోటి ఏంటంటే వర్మ లాయర్